నమో వెంకటేశాయ. టీటీడీ వారు ఈ ఇయర్ మంచి అవకాశం ఇచ్చారు అందరికి. లక్కీ డ్రా ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనేవి మనం పొందొచ్చు. ఎవరికైతే ఈ లక్కీ డ్రా వస్తుందో వారే ఈ మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అదృష్టవంతులు. ఈ లక్కీ డ్రా అనేది 5 days ఉంటుంది. ఈ 5 days లో ఎప్పుడైనా మీరు లక్కీ డ్రా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. మీ ఫోన్లోనే స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాం. సామాన్యులను బేస్ చేసుకొని ఈ లక్కీ డ్రా అనేది తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి లక్కీ డ్రా పెట్టలేదు. ఇప్పుడైతే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా తీసుకొచ్చారు. ఈ లక్కీ డ్రా వచ్చిందంటే ఇంకా అంతకు మించిన అదృష్టం ఇంకొకటి ఉండదు. అసలు ఈ మొత్తం మ్యాటర్ ని షార్ట్ గా తెలుసుకుందాం. అసలు ఈ డిప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే నవంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1 సాయంత్రం 5 వరకు కూడా ఈ డిప్ అనేది వేసుకోవచ్చు. మొత్తంగా 5 days టైం ఉంటుంది ఈ డిప్ వేసుకోవాలనుకునే వారికి. ఈ డిప్ వచ్చింది లేంది అని తెలియాలంటే డిసెంబర్ 2 మధ్యాహ్నం 2 గంటలకు సెలెక్ట్ అయిన వారి లిస్ట్ అంతా టీటీడీ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు. ఈ విధంగా డిప్ పొందిన వారికి డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1న దర్శనాలు అనేవి కల్పిస్తారు. ఈ మొదటి 3 రోజులు అనగా 30, 31, 1 తేదీల్లో ఎస్ఈడి శ్రీవాణి దర్శనాలు అనేవి రద్దు చేస్తారు. ఓన్లీ డిప్ పొందిన వారు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అలౌ చేస్తారు. ఈ డిప్ అనేది మీకు ఇప్పుడు కనిపిస్తున్న టీటీడీ వెబ్సైట్ చూపిస్తుంది కదా, అందులో వేసుకోవచ్చు. లేదంటే టీటీడీ మొబైల్ యాప్ లో వేసుకోవచ్చు. లేదంటే ఏపీ ప్రభుత్వ వాట్సాప్ యాప్ అనేది ఒకటి ఉంటుంది, అందులో కూడా వేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేవారు ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి గోవిందా లేదంటే హాయ్ అని పంపించాలి. 1 by 1 ప్రాసెస్ అంతా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది చూడండి. ఈ మెన్షన్ చేసిన దాని ప్రకారంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది వాట్సాప్ లో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏమిచ్చారంటే డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 తేదీల్లో ఎస్ఈడి శ్రీవాణి దర్శనం మరియు ఇతర అన్ని ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయబడతాయి. ఈ 10 రోజులు మొత్తం కాలంలో తిరుమల లేదా తిరుపతి విమానాశ్రయంలో ఆన్లైన్ శ్రీవాణి టికెట్లు అనేవి జారీ చేయబడవు. ఈ 10 రోజుల పాటు ఎస్ఎస్డి టికెట్లు గాని శ్రీవాణి దర్శనం గాని ఎస్ఈడి టోకెన్స్ గాని ఇవ్వరు. మొదటి 3 రోజులు కాకుండా జనవరి 2 నుంచి 8 వరకు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా టోకెన్ లేకుండా నేరుగా సర్వదర్శనానికి వెళ్ళొచ్చు. ఎస్ఈడి మరియు శ్రీవాణి టికెట్స్ అనేవి జనవరి 2 నుంచి 8 వరకు పెర్ డేకి 15,000 టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లో. శ్రీవాణి దర్శనం టికెట్స్ కావాలనుకునేవారు డిసెంబర్ 5న మార్నింగ్ 10 AM కి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. 300 రూపీస్ ఎస్ఈడి టికెట్స్ కావాలనుకునేవారు అదే డిసెంబర్ 5న మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. టీటీడీ అన్ని ప్రీ విలేజ్ దర్శనాలను కూడా డిసెంబర్ 13 నుంచి జనవరి 8 వరకు రద్దు చేశారు. ప్రీ విలేజ్ దర్శనాల గురించి ఇక్కడ మెన్షన్ చేసి ఉంది, చెక్ చేసుకోండి. తిరుమల తిరుపతిలో ఉండే స్థానిక భక్తులకు దర్శన కోటా కింద 6, 7, 8 తేదీల్లో దర్శనం కేటాయించబడుతుంది. ఒక రోజుకి వారికి 4,500 టోకెన్స్ ని ఇవ్వబడతాయి. ఈ విధంగా స్థానిక కోటా కింద వచ్చే టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే డిసెంబర్ 10న ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు స్వయంగా సందర్శించే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం కల్పించబడుతుంది. విఐపి దర్శనం కోసం సిఫార్సు లేఖలు అంగీకరించబడవు. ఈ 10 రోజుల్లో అన్ని అర్జిత సేవలు రద్దు చేయబడతాయి. దాతలు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది వివరించిన స్లాట్ల ప్రకారం వాళ్ళ ఆన్లైన్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ బుకింగ్ కూడా డిసెంబర్ 5న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వరు. మొదటి 3 రోజులు ఎస్ఈడి శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తారు. మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టికెట్లు జారీ చేస్తారు. అందువల్ల ఎస్ఎస్డి టోకెన్స్ రద్దు చేశారు. అలాగే మిగిలిన 7 రోజులు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా సర్వదర్శనం కల్పిస్తారు. ఈ మొత్తం వీడియోలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇవి. ఈ లక్కీ డిప్ ని మనమే స్వయంగా మన ఫోన్ లో ఎలా వేయాలో చూద్దాం. మన ఫోన్ లో ఫస్ట్ టీటీడీ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. ఈ సేవాస్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇలా మనకి ఓపెన్ అవుతుంది. వైకుంఠ ద్వార దర్శనం అని ఫస్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇలా టైమర్ వస్తుంది. టైమర్ కంప్లీట్ అయ్యాక మనకి హింట్ ఇస్తుంది, గంట కొడుతుంది. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి చూసుకోండి. తర్వాత కిందన చెక్ బాక్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. ఆఫ్టర్ దట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఈ జనరల్ డీటెయిల్స్ కింద ఉన్న అన్ని ఫిల్ చేయాలి. ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, నెంబర్స్ ఆఫ్ పర్సన్స్, ఏజ్, జెండర్, ఫోటో ఐడి అన్ని కరెక్ట్ గా ఫిల్ చేశాక కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. తర్వాత మనకి ఇలా సెలెక్ట్ సేవా డేట్ అని ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వకపోతే
2-3 టైమ్స్ ట్రై చేయండి. నాకైతే 3 టైమ్స్ అవ్వలేదు. నేను 3 టైమ్స్ ట్రై చేశాను. అప్పుడు అయ్యింది. ఇలా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయ్యాక సెలెక్టెడ్ డేట్స్ అవి సెలెక్ట్ అయి ఉంటాయి ఆల్రెడీ. 30, 31 జనవరి 1 అనమాట. టిక్ కొట్టి ఉంది కదా చూసారుగా, విడిడి దగ్గర టిక్ మార్క్ చేసి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ సబ్మిట్ కొట్టగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. రిజిస్ట్రేషన్ నెంబర్ యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ ఫర్ వైకుంఠ ద్వార దర్శనం ఈ డిప్. ఓకే అని క్లిక్ చేయగానే మనకి బ్యాక్ వెళ్ళిపోతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి వచ్చిందంటే మనం సక్సెస్ఫుల్ గా డిప్ వేసినట్టు అర్థం. ఇప్పటికీ మీ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఒకవేళ మీకు ఈ టికెట్ అనేది మీ మొబైల్ నెంబర్ కి మెసేజ్ వస్తుంది, లేదంటే మీరు మధ్యాహ్నం 2 గంటలకి లిస్ట్ పెడతారు, చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.